నిన్నే ఇష్టపడ్డాను పార్ట్ 8. సుమను అరవింద్ డ్రాప్ చేయటం, వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండటం చూసిన సంగీత, సుమకు అరవింద్ ఎలా తెలుసు? నాన్న సుమ ఆ రోజు ఫంక్షన్కి కూడా వచ్చారు. నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఎటువంటి రిలేషన్ లేదు. మరెందుకు వచ్చారు? ఎవరు పిలిస్తే వచ్చారు అని ఆలోచనలో పడుతుంది. డోర్ బెల్ కొట్టిన సౌండ్ విని వచ్చింది సుమే అనుకుని డోర్ తీసిన సంగీతకు ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి, కిరణ్, నువ్వేంటి ఇక్కడ? లోపలికి రావచ్చా? ఇలాగే డోర్లో నిలబెట్టి మాట్లాడతావా అంటూ సంగీతను తోసుకుంటూ ఇంట్లోకి వస్తాడు. బాబు ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతూ ఉంటాడు. కిరణ్, నువ్వేంటి ఇక్కడ? అది ఈ టైంలో సంగీత అడుగుతుంది. కిరణ్ సంగీత మాట్లాడుతున్నా వినకుండా బాబు ఉన్న రూంలోకి వెళ్ళి నిద్రపోతున్న బాబు మెడలో గోల్డ్ చైన్ వేస్తాడు. బాబుని ఎత్తుకోవాలి అనుకుంటుండగా సంగీత కిరణ్ను బయటికి లాక్కుని వచ్చేస్తుంది. సుమ అడుగుల శబ్దం విని తనను బాల్కనీలోకి తీసుకువెళ్తుంది. డోర్ ఓపెన్ చేసి ఉండటం చూసి, డోర్ ఓపెన్ చేసి ఉందేంటి, నా కోసమే అక్క తీసి ఉంచిందేమో అనుకుని రూంలోకి వెళుతుంది. సంగీత కనిపించదు. ఎక్కడికి వెళ్ళింది అని అక్క అక్క అని పిలుస్తుంది. కిరణ్ ఏదో చెప్పేలోగా తన చేతితో నోరు మూసేసి, ఆ సుమా, ఎప్పుడు వచ్చావు? సంగీత అడుగుతుంది. ఇప్పుడే వచ్చాను కానీ మాట వినబడుతుంది, మనిషివి ఎక్కడా కనిపించట్లేదు. నేను బాల్కనీలో ఉన్నాను సుమా. అవునా, నేను వస్తున్నాను ఉండు. కిరణ్ను నన్ను ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా అని భయపడుతుంది. వద్దులే సుమా, నేనే వస్తున్నాను. నువ్వు ఇప్పుడే వచ్చినట్లు ఉన్నావు కదా, ఫ్రెష్ అయి రాపో. సరే అక్క, ఇప్పుడే వస్తాను అని వాష్రూంలోకి వెళ్తుంది. కిరణ్కు సంగీత దగ్గరగా ఉండటంతో గాలికి సంగీత కురులు వచ్చి కిరణ్ మీద పడుతూ ఉంటాయి. అంత చల్లగాలిలోనూ టెన్షన్ పడటం వలన పడిన స్వేద బిందువులు తన ఒంటి మీద ముత్యపు చినుకుల్లా మెరుస్తూ ఉంటే వాటిని చూస్తూ మెస్మరైజ్ అవుతాడు. సుమ వెళ్ళిపోయినాక కాస్త ఊపిరి తీసుకుని కిరణ్ తనను చూస్తూ ఉండటం చూసి, ఏంటబ్బా అలా చూస్తున్నాడు అనుకుని చూసిన తనకు కిరణ్ తను దగ్గరగా ఉండటం చూసి దూరంగా జరుగుతుంది. హలో మాస్టారు, మీరేంటి ఇక్కడ? అది నేను నువ్వు, నీతో కొంచెం మాట్లాడాలి. నీకు ఒక విషయం చెప్పాలి. నీకు అసలు కొంచెమన్నా బుద్ధి ఉందా? ఇలా అర్ధరాత్రప్పుడు ఆడపిల్ల ఇంటికి రావటం తప్పని నీకు తెలీదా? అంటే అర్ధరాత్రి కాకుండా ఇంకెప్పుడు వచ్చినా ఓకేనా? ఈ మాట అనేటప్పుడు అతని కళ్ళు ఎందుకో నవ్వుతున్నట్లు అనిపిస్తుంది సంగీతకు. సంగీత కోపంగా, అలా అని నేను చెప్పానా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నావు అంటే నేనంటే ఇష్టమన్నమాట అని చిలిపిగా నవ్వుతాడు. నీ గురించి నేనేం కేర్ తీసుకోవట్లేదు. నిన్ను నన్ను ఎవరైనా చూస్తే నాకు ప్రాబ్లం అవుతుందని చెబుతున్నాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని తనను ఇంట్లో నుండి బయటకు పంపించి డోర్ వేస్తుంది. అప్పుడే సుమ వస్తుంది. ఏంటక్క, ఏదో టెన్షన్లో ఉన్నావు? టెన్షనా? నేనా? అదేం లేదే. కానీ నీ ఫేస్ చూస్తుంటే అలానే ఉంది. అవును, నీ ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్ళావు కదా, ఎలా ఉన్నారు అని టాపిక్ మారుస్తుంది. బాగున్నారు. అవును, స్కూటీ ఏది కనిపించట్లేదు? ఓ అదా, టైర్ పంచర్ అయితే అక్కడే పెట్టేసి వచ్చాను, రేపు తీసుకువస్తాను. మరి నువ్వు ఎలా వచ్చావు? అరవింద్కు తనకు ఎలా పరిచయం అయ్యిందో తెలుసుకోవాలని అడుగుతుంది. నా ఫ్రెండ్ డ్రాప్ చేశాడు. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ అంటే ఫ్రెండే. అదే బాయ్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా? ఏంటి అక్క హారాలు తీస్తుంది? నన్ను అరవింద్ను చూసిందా అని మనసులో అనుకుంటుంది. నన్ను అనుమానిస్తున్నావా అక్క? అలాంటిది ఏమీ లేదు. రోజులు బాగోలేవు కదా, అందుకే. ఇద్దరూ కొంచెంసేపు సైలెంట్గా ఉంటారు. సుమా, నేనొకటి అడుగుతాను, తప్పుగా అనుకోవు కదా? ఏంటక్కా? ఎలా మొదలు పెట్టాలో తెలియక, మీరు ఆ రోజు ఫంక్షన్కి వచ్చారు కదా? ఏ ఫంక్షన్? అదే మన కిరణ్ వాళ్ళింట్లో. గుర్తొచ్చింది. వస్తే ఆ ఫంక్షన్కు మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు? మనకు వాళ్లకు రిలేషన్ ఏంటి? వాళ్లకు మనకు రిలేషన్ ఏంటో తెలియదు కానీ మమ్మల్ని మాత్రం కిరణ్ గారు ఇన్వైట్ చేశారు. కిరణా? ఆశ్చర్యపోయింది. అవును, కిరణ్ గారే పిలిచారు. నీకు ఒక విషయం తెలుసా అక్క? నాన్నగారికి స్పృహ రాగానే ముందు నిన్నే తలుచుకున్నారు, నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయావని.
కాదు కాదు, మేము పంపించేశామని తెలుసుకుని చాలా బాధపడ్డారు. అసలు ఇంట్లో నుండి బయటికి వచ్చేవారే కాదు. నాతో కూడా కొన్నాళ్ళు మాట్లాడలేదు. టైంకి తినేవారు కాదు, టాబ్లెట్లు వేసుకునేవారు కాదు. ఆయనను బ్రతిమలాడి తినిపించి టాబ్లెట్లు వేసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చేది. ఒకరోజు మావయ్య, కిరణ్ గారు మన ఇంటికి వచ్చారు. కొంచెంసేపు కూర్చుని ఏదో మాట్లాడుకున్నారు. కిరణ్ గారు ఏ మిరాకిల్ చేశారో తెలియదు కానీ ఆయన వచ్చి వెళ్ళిపోయినప్పటి నుండి నాన్న చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయనే ఫంక్షన్కు తప్పకుండా రావాలని మరీ మరీ పిలిచారు. నాన్నగారు కిరణ్ ఏం మాట్లాడుకున్నారు ఏమో నాకు తెలియదు కానీ ఒక విషయం మాత్రం తెలిసింది. ఏంటి? మా అక్క ఏ తప్పు చేయలేదని అని సంగీతను హక్ చేసుకుంటుంది. సుమకు జరిగిన విషయాలు ఏవీ తెలియదని తెలుసుకుని సుమను ఇంకేం అడగదు. కిరణ్ నాన్నగారు ఏం మాట్లాడుకున్నారు అని ఆలోచిస్తూ నైట్ నిద్ర పట్టదు తనకు. పొద్దున్నే నిద్ర లేచి, అయినా నేను ఎందుకు ఈ విషయం గురించి ఇంత ఆలోచిస్తున్నాను? నాన్నగారిని అడిగితే చెబుతారు కదా. సంగీత ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి పేపర్ చదువుతూ టీ తాగుతూ ఉంటారు రాజారావు. రాజారావు దగ్గరికి వెళ్ళి, నాన్నగారు మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పమ్మా. అంతలోకి సుమ సంగీతను పిలుస్తూ వస్తుంది. అక్క, బాబు మెడలో గోల్డ్ చైన్ చూడు, ఎక్కడిది? నిన్న లేదే వీడి మెడలో. సంగీతకు రాత్రి కిరణ్ వచ్చింది గుర్తొస్తుంది. సంగీత ఏదో చెప్పేలోపు డోర్ బెల్ మోగుతుంది. సుమ వెళ్ళి తీస్తుంది. వచ్చిన వాళ్ళని చూసి సంతోషపడుతుంది. ఎవరొచ్చారు సుమా? నువ్వే చూద్దురా, నీకే తెలుస్తుంది. ఎవరొచ్చారు అంటే చెప్పవేమి అని సంగీత వచ్చి వాళ్ళను చూస్తుంది. మావయ్య, అత్తయ్య ఎలా ఉన్నారు? బయటే ఉన్నారేంటి? రండి రండి లోపలికి సంగీత అంటుంది. అనసూయ గోపాల్ని చూసి సంతోషపడుతుంది. గోపాల్ బాబును తీసుకుని కొంచెం సేపు వాడితో ఆడుకుంటాడు. అనసూయ మాత్రం ముభావంగా ఉంటుంది. సంగీత అత్తయ్య మావయ్య వచ్చారనే సంతోషంలో వాళ్ళకి ఇష్టమైనవి వండి పెడుతుంది. అందరినీ టిఫిన్ తినడానికి పిలుస్తుంది. అందరికీ తానే వడ్డించాలి అనుకుంటుంది. కానీ అనసూయ తనంతట తానే వడ్డించుకుంటుంది. సంగీత కొంచెం బాధపడినా అది కనపడకుండా అందరితో సంతోషంగా ఉంటుంది. మావయ్య, ఏంటి సడన్ సర్ప్రైజ్? సుమ అడుగుతుంది. మిమ్మల్ని అందరినీ రాహుల్ పెళ్లికి తీసుకువెళ్ళటానికి వచ్చాం. అలాగే నా మనవడిని చూద్దామని గోపాల్ అంటాడు. సుమను పిలిచి, నువ్వు మీ అక్కవి బాబువి, అలాగే మీవి త్వరగా బట్టలు సర్దుపో అని సుమకు చెబుతాడు. సుమ, నావి సర్దొద్దు, మీ వరకే సర్దుకో సంగీత అంటుంది. అదేంటి, నువ్వు పెళ్ళికి రావా? గోపాల్ అంటాడు. సారీ మావయ్య, ఏం అనుకోవద్దు, నేను రావటం లేదు. ఎందుకు? అది అనసూయ అక్కడ లేనిది చూసి, నేను రావటం అత్తయ్యకు ఇష్టం ఉండదు కదా మావయ్య, అందుకే రావటం లేదు. అత్తయ్యని చూడండి ఎంత ముభావంగా ఉందో. నా మీద ఇంకా కోపం ఉన్నట్లు ఉంది. నేను పెళ్ళికి వస్తే అత్తయ్య డిస్టర్బ్ అవుతుంది. ఎందుకులే మావయ్య. ఈ మాటలు విన్న అనసూయ, ఎవరు చెప్పారే నేను డిస్టర్బ్ అవుతానని? అత్తయ్య, అది నీకు నేనంటే ఇష్టం లేదు కదా, అందుకే. ఎవరు చెప్పారే నువ్వంటే నాకు ఇష్టం లేదని? ఇందాక నేను వడ్డిస్తుంటే పెట్టించుకోలేదు కదా, అందుకే నేనే అలా అర్థం చేసుకున్నాను. నువ్వంటే ఇష్టం లేక కాదు, నేను చేసిన తప్పు గుర్తొచ్చి నిన్ను బాధ పెట్టానని గిల్టీ ఫీలింగ్తో. నన్ను క్షమించు సంగీత, నిన్ను చాలా మాటలు అన్నాను. నిజం ఏంటో తెలుసుకోకుండా చాలా బాధ పెట్టాను అని ఏడ్చేస్తుంది అనసూయ. అత్తయ్య, నువ్వు నన్ను క్షమాపణ అడగటం ఏంటి? నన్ను కొట్టి తిట్టే హక్కు మీకుంది. మీకు తెలుసా అత్తయ్య, మా అమ్మ చనిపోయిన తర్వాత మీలో నేను మా అమ్మను చూసుకున్నాను. మీరు నన్ను అంత బాగా చూసుకున్నారు. ఎక్కడైనా తల్లి బిడ్డను క్షమాపణ అడుగుతుందా? నేను ఇన్ని రోజులు అదే అనుకున్నాను. దాని కన్న తల్లిలా చూసుకుంటే నన్నే మోసం చేసిందని తిట్టుకునేదాన్ని. కానీ మీ మావయ్య నిజం చెప్పినాక తెలిసింది, నువ్వు ఏ తప్పుడు పని చేయలేదని. ఒకవేళ నేనే నీ కన్న తల్లిని అయ్యుంటే ఎప్పుడో నీ బాధ అర్థం చేసుకునేదాన్ని. లేదా నువ్వైనా నీ బాధను నాతో చెప్పుకునేదానివి కాదు కనుకనే కదా నువ్వు నాతో చెప్పంది అని బాధపడుతుంది. అత్తయ్య, నువ్వు ఒక విషయం గమనించావా? నీ కొడుకుతో ఇంగ్లీష్లో మాట్లాడాలని రోజు ఇంట్లో బట్టర్ ఇంగ్లీష్లో మాట్లాడి మమ్మల్ని చావగొట్టేసేదానివి. కానీ ఇప్పుడు చూడు, అచ్చ తెలుగులో ఒక ఇంగ్లీష్ ముక్క లేకుండా ఎంత బాగా మాట్లాడుతున్నావో. సుమ అన్న మాటలు విని ఇంట్లో అందరూ నవ్వుతారు. మరుసటి రోజు పెళ్లికి వెళ్ళటానికి అందరూ సిద్ధమవుతారు.
రాహుల్ క్యాబ్ బుక్ చేస్తాడంట. ఇంకొక 10 నిమిషాల్లో వస్తుంది. మీరు రెడీ అయ్యారా? అనసూయ అంటుంది. మేమంతా సిద్ధంగా ఉన్నాం. క్యాబ్ రావటమే ఆలస్యం. గోపాల్ అంటాడు. పదండి, అందరం కింద వెయిట్ చేస్తుంటే వస్తుంది. రాజారావు అంటాడు. సరే అని కిందికి వస్తారు. వీళ్ళు వెళ్తుంటే సెండాఫ్ ఇవ్వటానికి రామ, రాజశేఖర్ వస్తారు. పిన్నిగారు, ఇదిగో బాబును తీసుకోండి, సంగీత అంటుంది. క్యాబ్ రావటంతో అందరూ కారు ఎక్కుతారు. సంగీత కూడా వెళ్ళి కూర్చుంటుంది. కానీ బాబును తీసుకోదు. అందరం కూర్చున్నాం కదా, ఇంక వెళ్దామా? సంగీత అంటుంది. అదేంటే బాబును తీసుకురాకుండా ఒక్కదానివే వచ్చావు? అనసూయ అంటుంది. సంగీత నవ్వుతుంది. ఏంటక్క, బాబును ఒంటరిగా వదిలేసి నువ్వు ఒక్కదానివి మాత్రమే పెళ్ళికి వస్తున్నావా? నేను వాడిని ఒంటరిగా ఎక్కడ వదిలేశాను? వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గరే కదా. ఆ మాటకు రామ, శేఖర్ కళ్ళలో నీళ్లు వస్తాయి. వాడికి నాకన్నా వాళ్ళ అమ్మమ్మ అంటేనే చాలా ఇష్టం. కన్నది నేనే అయినా పెంచింది మాత్రం వాళ్లే. అదేంటన్నయ్య, అది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే నువ్వు ఏం అనవేంటి? రాజారావుకు, సంగీతకు, తనకు మధ్య జరిగిన సంభాషణ గుర్తుకొస్తుంది. సంగీత రాజారావుతో ఏం చెప్పింది? తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.